శ్రేష్టమైన వర్షముతో నేను తడిపే కాలం, కడవరి వర్షాకాలమున, కడవరి వానాకాలమున వర్షమును దయచేయమని దేవుని వేడుకొనుడి. ప్రతివాని చేనిలో పైరు మొలుచున్నట్లు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ప్రతివాని చేను, మన ఇల్లు ఒక చేను, మన జీవితం ఒక భూమి. ప్రతివాని చేనిలో పైరు మొలవాలి. నా విశ్వాసం ఇక్కడ కూడి వచ్చిన మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి. ఏ ఒక్కరు నష్టపోకూడదండి, ఏ ఒక్కరు నష్టపోకూడదు. ఎవడేమైతే నాకెందుకు, నేను బాగుంటే చాలనుకునే భావనతో బ్రతుకుతున్నారు మనుషులు. ఎవరేమైపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు. తమ్ముడు పిల్లలు చదువు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆడు ఎట్టయిపోతే నాకెందుకు, నా కొడుకు ఒకడు ఇంజనీర్ చదువుతున్నాడు, ఒక అమ్మాయి MBBS చదువుతుంది, నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది. ఆ కుటుంబం మురిగి నిలబడడానికి నివాసం లేదు, తినడానికి సరైన తిండి లేదు, అన్ని జనుల మధ్యలో అల్లరి పాలైపోతున్నారు. చాలా వాళ్ళు ఎట్టయితే నాకు ఎందుకంటే పాస్టర్ గారండి, నేను బాగున్నాను, నా చేను బాగుంది, నా పంట బాగుంది, నా పొలాలు బాగున్నాయి, నా కుటుంబం బాగుంది, మేము సమృద్ధిగా పంటలు పండిస్తున్నాం. వాడు అజ్ఞానం, వాడు అవివేకం, వాడు పాడైపోయాడు, వాడిని ఎవడు మార్చలేడు అని విడిచిపెట్టే రోజులు పోయాయి. ఈరోజు మనం ఏమైనా వేడుకోవాలంటే ఈ సంఘంలో, లేకపోతే నీ కుటుంబంలో, ఈ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతివాని చేనులో సమృద్ధి అయిన పంట పండునుగాక, సమృద్ధి అయిన ఆశీర్వాదం కలుగునుగాక, సమృద్ధి అయిన క్షేమం కలుగునుగాక. దాని కొరకు దేవుడు శ్రేష్టమైన వర్షమును భూమి మీద కుమ్మరించునుగాక, కురిపించునుగాక.